హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక విషయంతో మీ ముందుకు వచ్చానండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. గ్రూప్ 2 అనే కాదు, ఏ తరహా ఎగ్జామ్స్ అయినా సరే అండి, గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కండి మనకి సిలబస్ అనేది మెన్షన్ చేస్తారండి. నోటిఫికేషన్లో సిలబస్ మెన్షన్ చేస్తారు. మనం ఏం చదవాలి, ఏమేం టాపిక్స్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనే విషయం ఒక నోటిఫికేషన్లో మనకి సిలబస్ కాపీ అనేది ఉంటుంది. సిలబస్ కాపీ అయితే ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సిలబస్ కాపీ అనేది తెచ్చుకోవాలండి. నెట్ సెంటర్కి వెళ్ళి ఇలా ఇదైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇది గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ కాపీ అండి. సిలబస్ కాపీ ఎలా దొరుకుతుందక్క, మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటారేమో. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ సిలబస్ కాపీ అంటే ఏంటి, అది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు, సిలబస్ ఎలా అనలైజ్ చేసుకుంటారు, ఎలా చదువుకుంటారు అనేది తెలిసి ఉండొచ్చు. మేబీ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, తెలియని వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే అండి, నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మనకి వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ కాపీ అనేది ఉంటుందండి. సిలబస్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ అయితే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ అయ్యే ముందు సిలబస్ అనాలిసిస్ అయితే సిలబస్ అయితే చేసుకోవాలండి. నేను ఇలా ఉంటుందండి, ఒక 4 కాపీస్, మేబీ 1, 2, ఒక 3-4 పేజెస్ అయితే ఉంటుందండి. అది తెచ్చుకొని ప్రతి సిలబస్కి వాళ్ళు మెన్షన్ చేసిన టాపిక్స్ అండి, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన టాపిక్స్ మనకి రఫ్గా ఇక్కడ సిలబస్ అయితే అనాలిసిస్ చేసుకోవచ్చండి. ఏమేమి టాపిక్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి కవర్ చేసుకోవాలి మనం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, పాలిటీ ఉంటుంది. పాలిటీ ఏంటంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అని ఉంటుందండి. దాంట్లో మనకి ఓన్లీ వాళ్ళు ఇలా ఇస్తారు. మనం ఇక్కడికి వెళ్తే దీంట్లో మనకి పాలిటీ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనం సిలబస్ అయితే చూసుకోవచ్చండి. ప్రతి దానికి విడివిడిగా మనకి సిలబస్ అయితే ఉంటుందండి. ఇలా ఫస్ట్ టాపిక్ వచ్చి ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఇలా ఉంటుంది ప్రతి ఒక్క దానికి. మనకి దాన్ని బట్టి మనం ఒక ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. లక్ష్మీకాంత్ బుక్ అయితే చాలా బాగుంటుందండి. దాంట్లో మనకి సిలబస్ అయితే కవర్ అవుతుందో లేదో చూసుకోండి. ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోతుందండి. నేను చూశాను, రివిజన్ కూడా చేసేది, 1 టైం స్టడీ అయితే కంప్లీట్ చేశానండి. ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోతుంది, దాంతో ఉంటే సరిపోతుందండి. గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే చాలా ఎనఫ్ అండి అదే మెటీరియల్. తర్వాత హిస్టరీ అండి. హిస్టరీ ఆల్సో సరిపోతుందండి. హిస్టరీ అయితే నేను ఏం తీసుకున్నానంటే ఇండియన్ హిస్టరీ ఇది తీసుకున్నానండి. ఇది అబ్దుల్ కరీం సార్ బుక్ అండి, ఇండియన్ హిస్టరీకి. ఇది ఎనఫ్ అండి. కానీ నేను ఒక విషయం చెప్తున్నానండి, దీంట్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ ఉంటుందండి. ఇదైతే మనకు సరిపోదండి, వేరే బుక్ తీసుకోవాలి సపరేట్గా. ఇదైతే సరిపోదు మనకి. ఈ ఇండియన్ హిస్టరీలోనే అబ్దుల్ కరీం సార్ బుక్లోనే చదువుకుంటాను అంటే కవర్ అవ్వదండి. నేను దీంతో పాటు ఇంకోటి ప్రిఫర్ చేస్తానండి, ఏంటంటే మోడర్న్ ఇండియా ఎన్సీఆర్టీ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను. ఎన్సీఆర్టీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ అండి. 12th క్లాస్ ఎన్సీఆర్టీ ప్లస్ అబ్దుల్ కరీం సార్ బుక్ మోడర్న్ ఇండియా, ఇవి రెండు కలిపి కొంచెం మనం కంపేర్ చేసుకొని చదివితే సరిపోతుందండి. ఇదే విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఉంటాను.